ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కల్పనాయని చెరువు పంచాయతీ పరిధిలోని ముళ్లపల్లె గ్రామంలో బుధవారం శ్రీరాముని ఆలయం నందు విగ్రహాల ప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వచ్చి వినాయకుని పూజ, హోమాలు, 7వ తేదీ గ్రామోత్సవాలు, 8వ తేదీ కళ్యాణము, స్వామివారి కళ్యాణము, శిఖర ప్రతిష్ట జరిగినాయి. అన్నదానము, భజన కార్యక్రమాలు, కోలాటం బృందము కలిసికట్టి గ్రామ పెద్దలు, గ్రామంలో ఉన్నవాళ్ళు, విలేజ్లో ఉన్నవాళ్ళు మొత్తం అందరూ కలిసికట్టుగా అందరూ మాదరాస్ రెడ్డయ్య మూలపల్లి గ్రామం రాముని యొక్క ప్రతిష్ట కొత్త గుడి నిర్మాణం చేసుకొని అందరము గ్రామ ప్రజలను కలిసికట్టుగా 6వ తేదీన వినాయకుని పూజ, 7వ తేదీన హోమము, 7వ తేదీన ఊరేగింపు, 8వ తేదీ ప్రతిష్ట కళ్యాణము చేసి గ్రామ ప్రజలందరము మేము అందరము అన్నదాన భోజనాలు అందరికీ చుట్టుపక్కల గ్రామాలను పిలుచుకొని మేము అందరము భజన బృందంతో మా యొక్క ఈ కార్యక్రమము విజయవంతంగా ప్రతిష్ట జరగడం జరిగింది. దీనికి అందరూ కూడా ఊరు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ అందరూ కలిసికట్టి వాళ్ళ శక్తియుక్తులుగా అన్ని విధాల ఆర్థికంగా వాళ్ళ శారీరకంగా కూడా పనులు చేసి దేవుని కోసము కష్టపడి అందరము చక్కగా దాన్ని ఎక్కడైనా పొరపాటు జరగకుండా దేవుడే ఆ కార్యక్రమాన్ని మమ్మల్ని ముందుకు నడిపించి ఇంతవరకు మాకు బాగా క్షేమంగా అందరము చేసుకొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని దీపావళి చేసుకొని అన్నదాన కార్యక్రమం అందరూ చేసుకొని ఉన్నాము. మీ పేరు చెప్పండి. ఎం రాఘవయ్య, మాదరాస్ రాఘవయ్య, మూలపల్లి. పూర్వం పాతదాలం ఉండింది. ఆ దాలం నిర్మాణానికి మాకు గ్రామ సహకారంతో 4 లక్షలు ఎండోమెంట్ కట్టడం జరిగింది. మిగతాది ఎండోమెంట్లో 16 లక్షలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో మేము గ్రామ ప్రజలంతా సందాల రూపంగా ఇచ్చి విజయవంతం చేయాలి. గ్రామంలో గుడి చాలా పాత గుడిగా ఉండింది. అప్పుడు 10 మంది అందరం కలుసుకొని దేవుని లెక్క చీటి 4 లక్షల రూపాయలు జమ చేసుకొని గవర్నమెంట్ ఎండోమెంట్ ఆఫీస్ తరఫున కట్టేసి దాన్ని 16 లక్షలు శాంతం చేసుకున్నాము. 4 లక్షలు మాది 20 లక్షలు శాంతం చేసుకుని ఇంకా ప్రజలు సహకారంతో తన వంతు మాకు ఆ డబ్బులతోనే ఈ ఎంత విజయవంతంగా మనము లాస్ట్ పూజ వరకు చేసుకుంటాం, శుభప్రదంగా జరుపుకున్నాం. నా పేరు అమరావతి రామ్మోహన. శ్రీరాముని కళ్యాణము జరిగింది. మూలపల్లె గడప గడప భక్తులందరూ బాగా సహకరించి చుట్టూ 16 పల్లెలు అందరూ వచ్చి బాగా కళ్యాణం ఘనంగా జరిపించడం జరిగింది. ఈ భోజనాలు, పాటలు, కార్యక్రమాలు ఈరోజు నైట్ కూడా ఇది కోలాటం, భజన బృందం ఉన్నాయి. జరిగి ఇట్లా గ్రామస్తులు నిన్న 7వ తేదీ జరిగింది. ఈరోజు నైట్ భజన బృందం అన్నీ ఉన్నాయి. మన ఊరు గ్రామ పెద్దలు, భక్తులందరూ బాగా ఇది చేసి ముందుండి గుడి కట్టించుకొని నడిపించుకొని మనం విగ్రహ ప్రతిష్ఠ చేసుకొని బాగా అందరూ కలిసికట్టుగా పనిచేసుకొని మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.